హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. శ్రావణ శనివారం శోభాయమానమైన శుభదినం. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రావణ నక్షత్రపు వెలుగు తాకిన శనివారం, పుణ్యమయమైన పౌర్ణమి పలికిన పద్యం, శ్రీనివాసుడి జన్మదిన బ్రహ్మాండ వేళ, భక్తుల హృదయాలలో దీపం వెలిగించే రోజు ఇది. ఈ రోజు చేసిన జపం జన్మ జన్మల పాపాన్ని కడిగేస్తుంది. శనివారం, శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రం, శ్రావణ పౌర్ణమి, ఆ బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారు జన్మించిన రోజు. ఒకే రోజులో ఇన్ని శుభయోగాలు కలిసిన అరుదైన దినం. ఈరోజు ధ్యానం, దానం, సేవ, పూజలు, వ్రతాలు చేయటం పుణ్యప్రదం అని సనాతన శాస్త్రాలు చెబుతున్నాయి. నీకు ఇష్టమైన ఈ తులసి మాలలో నేను ఉన్నాను స్వామి. నా శ్వాసను తడిపి నీ ప్రేమను చుట్టి నీ పాదాలపై నెమ్మదిగా. ఈ మాలలో పుష్పం లేదు, కానీ ప్రతి రేణువులో ప్రార్థన ఉంది. దీనిలో వాసన లేదు, కానీ నీ దయ కోసం తపన ఉంది. తిరుమల వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ రూపాన్ని తలుచుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని మౌనంగా జపిస్తూ నా శ్వాసతో తడిపిన తులసి దళంలా నీ పాదాలపై నెమ్మదిగా వాలిపోయాను. స్వామి, ఇప్పుడది నేను నీ దయలో లీనమైన శబ్దం లేని జపం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.